చేసుకోవచ్చు, మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దాదాపు 70% వరకు మనకి అందరూ భూమి పూజలు చేసుకొని మార్కౌట్లు ఇచ్చుకొని ఇల్లు మొదలు పెట్టుకోవడం కూడా జరిగింది. మన దేవరకద్ర నియోజకవర్గంలోనే, ముఖ్యంగా మన మీన్గోల్పల్లిలోనే మన జిల్లాలో ఫస్ట్ మహిళ ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేసుకున్నారు. సో మీ దగ్గరే ఒక మోడల్ మనకి ఉంది. మన జిల్లాలోనే ఆమె మొట్టమొదటిగా కంప్లీట్ చేసుకున్నారు. ఆమెకి 4 లక్షల వరకు డబ్బులు కూడా వచ్చాయి. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా త్వరలో వస్తుంది. లబ్ధిదారులు ఉన్నారో మీరందరూ కూడా త్వరగా మొదలు పెట్టుకొని తొందరగా కట్టుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అందుకోవడానికి ఇక్కడికి వచ్చిన దేవరకద్ర నియోజకవర్గం వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్ధిదారులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రేషన్ కార్డుల కోసము ఆఫీసుల చుట్టూ తిరిగినా, దరఖాస్తులు పెట్టుకున్నా రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. కనీసం మన ఇంటికి ఎవరైనా కొత్తగా కోడలు వచ్చినా, మన ఇంట్లో పిల్లలు పుట్టినా ఆ పిల్లల పేర్లు కానీ ఆ కోడల పేర్లు ఆ రేషన్ కార్డులో ఎక్కిద్దామన్నా కూడా ఆ అవకాశం లేకుండా పోయింది గత 10 సంవత్సరాలు. ఈరోజు మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం కొత్తగా ఎవరు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు, మీ సేవలు కానివ్వండి, ప్రజాపాలనలు కానివ్వండి, ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కొత్తగా ఈరోజు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు. దాదాపు ఈరోజు మన దేవరకద్రలో ఈరోజు 105 కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఒక దేవరకద్ర మండలానికి సంబంధించి కొత్తగా దాదాపు 2398 మందికి పేర్లు అంటే నమోదు కొత్తగా యాడ్ చేసుకున్నారు. ఆ కుటుంబంలో ఆల్రెడీ కార్డ్స్ ఉన్నాయి, కానీ ఆ కుటుంబ సభ్యులు కొందరు పేర్లు అందులో లేకపోవడం వల్ల ఆ కొత్తగా యాడ్ చేసుకున్న కొత్త వాళ్ళకు కూడా యాడ్ చేసుకొని అవి కూడా దాదాపు ఒక 2300 కార్డులు అవి కూడా ఈరోజు ఇస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పథకాన్ని 10 లక్షలకు పెంచి ప్రైవేటు దవాఖానాలలో కూడా మనము మంచిగా చూపించుకుంటే 10 లక్షల ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తా ఉంది. దాంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడే కలెక్టర్ గారు మాట్లాడినట్టు మీరందరూ కూడా ఒకసారి గమనించండి. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014లో చెప్పిండు, 2018లో చెప్పిండు. మాట ఇచ్చినాం మన ఎన్నికలప్పుడు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని. వచ్చిన ఈ 18 నెలల కాలంలోనే దాదాపు ఒక ఇండ్లు ఈ మన ఒక మండలంలోనే టౌన్ లో కూడా దాదాపు 76 ఇండ్లు ఇచ్చినాం. అట్లా పోసి మేమే ముహూర్తం చేసి వచ్చినాం. అట్లా ప్రతి గ్రామంలో ఇల్లు కడుతున్నారు. ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు, ఇంకా రాని వాళ్ళు కొందరు మిగిలిపోయారు. వాళ్ళకు కూడా 2వ విడతలో కూడా తప్పకుండా ఇల్లు ఇచ్చి తీర్థము. ఈరోజు ఇల్లు కూడా ఓన్లీ మహిళల పేరు మీద ఇస్తున్నాం.